నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రఘురామకృష్ణరాజు ఆయన ఏం చేసినా ఒక సంచలనమే, ఏం మాట్లాడినా ఒక సంచలనమే. రచ్చబండ పేరుతో భారతదేశ రాజకీయాల్లో ఇంత రచ్చ చేసిన నాయకుడు వేరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క రఘురామకృష్ణరాజు వల్లే అయిందా అంటే అవుననక తప్పని పరిస్థితి. ఎందుకంటే వందల వేలు ప్రతిరోజు అదే పని ఆయన. అంటే ప్రతిదినం కూడా మనం కొన్ని దినచర్యలు చేస్తుంటాం. ఉదయాన్నే లేచిన వెంటనే రెడీ అవ్వడం, లేకపోతే కాఫీ అలవాటు ఉంటే కాఫీ తాగడం, లేదా టిఫిన్ ఉంటే టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం చేయడం, సాయంత్రం ఏదో స్నాక్స్ తీసుకోవడం, రాత్రికి అంటే ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయి అలవాట్లు. కానీ ఈ రచ్చబండ అన్నది రఘురామకృష్ణరాజు గారికి గతంలో ఒక వ్యసనంలా తయారైపోయిందండి. కొన్ని వాటిని మనం కాదనలేము, కొన్ని వాటిని మనం దూరం చేసుకోలేము. ఎందుకంటే అదొక హ్యాబిట్లో ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఆ టైంకి ప్రతిరోజు మనం భోజనం చేయడం అలవాటు చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ టైం కల్లా ఆకలేస్తుంటుంది. అలాగే ఉదయాన్నే లేచిన వెంటనే ఆ బెడ్ కాఫీ తాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కాఫీ లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుంటుంది. ఈయనకి ఏంటంటే రచ్చబండి లేకపోతే ఏదో అయిపోతుండేది. అప్పుడు ప్రతిరోజు కూడా ఆయన ఏ ఊర్లో ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన రచ్చబండతోటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని రచ్చ చేసేశారు. సో ఆయన కష్టం ఫలించింది. తదాసు దేవతలు ఉన్నట్టున్నారు. ఆయన కష్టానికి ఒక ప్రతిఫలం ఇచ్చారు. ఈరోజు డిప్యూటీ స్పీకర్ కింద ఆయన ఉన్నారు. 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోయింది. అయితే గతంలో ఏదైతే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపిన అంశం అది. ఎందుకంటే ఆయన 3rd డిగ్రీ చేశారు, ఆయన్ని కొట్టారు, ఏదో వీడియో తీశారు. అదంతా కూడా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది అని, ఐపీఎస్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని. సో దీని మీద ఆయన డైరెక్ట్గానే మీడియాతో మాట్లాడేవారు, ఆ దెబ్బలు చూపించేవారు. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా సంచలనాలు రేపుని కూడా. అదేంటి ఒక ఎంపీని ఈ రకంగా కొడతారా అన్నది పార్లమెంట్లో కూడా దీని మీద చాలామంది గుసగుసలాడుకున్న నేపథ్యం. సో అలాంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు. ఎందుకంటే మరి రఘురామకృష్ణరాజు గారికి సునీల్ కుమార్ మీద అంత కక్ష ఉండాల్సిన అవసరం లేదు. సరే అక్కడ ఏదో జరిగి ఉండకపోతే ఈయన మాట్లాడే అవసరం అయితే ఈయనకు ఉండదు. ఎందుకు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద? సో సునీల్ కుమార్ పాత్ర ఏదైనా మరి ఈయనకి లీక్ అయిందో, మరి లేకపోతే ఆయన అక్కడ చూసాడో డైరెక్ట్ కానీ ఆ వీడియోలు నిజంగా తీసారో తీయలేదో అన్నది వాళ్ళకి మాత్రమే తెలియాలి. సో దానికి సంబంధించి అయితే ఆధారాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆధారాలు బయటికి రావు. కొన్ని అంశాలు ఏదో చీకటి గదుల్లో జరిగినవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి నిజంగా ఆయన్ని అంత ఇబ్బంది పెట్టకపోతే, నన్ను కొట్టారు, నా గుండెల మీద కూర్చున్నారు, నన్ను నరకం చూపించారు, నన్ను చంపాలని చూశారని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అంత దిగజారిపోవాల్సిన అవసరం అయితే చాలా తక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కావాలని ఇలాంటి క్రియేట్ చేస్తారా అనే అంశం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత అవసరం లేదేమో అని. ఒక ఐపీఎస్ మీద అంత కక్ష కట్టవలసిన అవసరం లేదు. లేకపోతే మా వెహికల్లో వెళ్తున్నప్పుడు మీకు ఇప్పటికీ కూడా విజువల్స్ మీరు సోషల్ మీడియాలో చూస్తే అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూపిస్తుంటారు అక్కడ ఏదో ఎర్రగా కందిపోయి ఉంటుంది. సరే ఆయన కాలుకి ఏదో వేరే డిసీజ్ ఏదో ఉన్నది, దానివల్ల ఇలా వచ్చిందని పలు రకాలుగా వస్తుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్థికపరమైన అంశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో, రఘురామకృష్ణరాజు ఆయన కొన్ని బ్యాంకుల దగ్గర ఆయన మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు, అవేవి కూడా ఈయన కట్టట్లేదు. సునీల్ కుమార్ దాని మీద చాలా తీవ్ర విమర్శలు చేశారు. మాట్లాడడం ఏంటి, డైరెక్ట్గా అటాక్ చేశారు, విమర్శలు చేయడం జరుగుతుంది. ఆయన ఎలాంటి వారు గతంలో కూడా సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడే పరిస్థితి. ఆ బ్యాంకులను ఎగ్గొట్టాడు, ఇది చేశారు, అది చేశారు, ఇలా తప్పుడు వ్యాపారాలు చేశారు, లేదా తప్పుడు పనులు చేశారు, ఈ రకంగా విమర్శించుకోండి. సరే రాజకీయాల్లో కూడా ఇవన్నీ విమర్శలు అన్నది సర్వసాధారణంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 1,00,000 కోట్లు తిన్నారో లేదో ఎవరికి తెలియదు, కానీ అదైతే పూర్తి స్థాయిలో ఆధారాలు ఎవరి దగ్గర లేవు. కానీ ఇప్పటికీ కూడా ఏమంటారు, ఆయన 1,00,000 కోట్లు కొట్టించాడంటారు. ఇప్పుడు అది ఎవరు నిరూపిస్తారు? కొన్ని అంశాలు మాటల వరకు బాగానే ఉంటాయి, కానీ చేతల వరకు వచ్చేసరికి ఏది నిజమో ఏది అబద్ధం అన్నది అక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఉంటుంది. మరి ఆధారాలు ఎవరు సేకరిస్తారు, అవి ఇప్పుడు బయటకు వస్తాయి, ఏ రకంగా ఉంటాయి? సరే బ్యాంకులకైతే ఈయన ఏదో డబ్బులు కట్టాలని చాలామంది మాట్లాడుతుంటారు, అవన్నీ కూడా మరి ఆయన తీర్చుకోవడం అనవసరం. ఇంకొక ఆయన సునీల్ కుమార్ మాట్లాడిన అంశం ఏంటంటే రాజీనామా చెయ్యాలి రఘురామకృష్ణరాజు. ఎందుకు రాజీనామా చేయాలి అంటే ఆయన బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన వృత్తిలో ఉన్నాడు, అదే డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఆయన మాట్లాడుతున్నాడు, ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడకూడదు అని ఆయన అంటే, రాజ్యాంగంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కానీ మాట్లాడకూడదని ఎక్కడన్నా ఉందని చెప్పి ఈయనంటాడు. ఊరుకుంటాడా? సెటైర్లు ఒక రకంగా ఉండదు కదా. సో ఇప్పుడు ఏంటి డిమాండ్ అంతా కూడా రాజీనామా.
రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలి. రఘురామకృష్ణరాజు రాజీనామా చేయాలంటే ఎవరో సునీల్ కుమార్ చెప్తానో లేకపోతే ఇంకోటి చెప్తానో ఆయన చేసేస్తాడా? మీకు ఎంపీ పదవి గతంలో వైఎస్ఆర్సీపీలోని రఘురామకృష్ణరాజు గారిని కానీ పరిశీలిస్తే పూర్తిగా ఆయన ఆలోచన సరళి ఎలా ఉంటుందో, ఆయన ఫైటింగ్ ఏ రకంగా ఉంటుందో అన్నది ఎంపీగా ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ట్రోల్స్ అయినా, ఆయన ఎంతలా అవమానించినా, ఎన్ని కష్టాలు పెట్టాలని చూసినా ఎక్కడ తొనకలేదు, బెనకలేదు ఆ కటౌటు. ఏం చేశారు? అలాగే ఉన్నాడు ఆయన. అంతేగాని ఇప్పుడు ఎవరో రాజీనామా చేసిమంటే అంత కష్టకాలంలో కూడా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. సరే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కుంటేనే మాట్లాడేవాడు ఆయన. డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి వీడియోల్లోని. సో ఈరోజు సునీల్ కుమార్ గారు నేను రాజీనామా చేసేస్తానట. ఓకేనండి నేను చేసేస్తాను, మీరు చెప్పేశారు కదా సార్ అని చెప్పేసి రకమా ఆయన దీని మీద క్లారిటీ ఇచ్చి నేను చేసినా రాజీనామా చేయను, నాకు చేయాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు రాజీనామా చేయాలి, ఎవరు అడిగితేని, చేయాల్సిన అవసరం ఏముంది, నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చెయ్యను అని ఆయన చెప్తున్నాడు. రాజ్యాంగంలో ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. రాజ్యాంగంలో ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఈ కార్యకలాపాలు చేయండి, ఈ కార్యకలాపాలు చేయొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఏమన్నా ఉన్నదా అని చెప్పి తిరుగు ప్రశ్నిస్తున్నాడు. సో ఈరోజు ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు, లేకపోతే టీడీపీ వర్సెస్ వైసీపీయో, ఈ రకంగా ఉండాల్సిన అంశం అంతా కూడా సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు పర్సనల్ అటాకులకి వెళ్ళిపోతున్న నేపథ్యం. ఆయన రాజీనామా చేయమంటాడు, నువ్వెవడో నాకు చెప్పడానికి, నువ్వు చేయమంటే నేను ఇల్లు తోకపుకుంటేలు చేసేస్తానా అని చెప్పి ఈయన అంటాడు. సో ఈ నేపథ్యంలో ఇది ఇక్కడతో చిలికి గాలి వల్ల మారే పరిస్థితి అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యం. కానీ రఘురామ రాజీనామా ఈ ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తాడు. రఘురామకృష్ణరాజుకి ఏదో దాపరికాలు ఇవి లేకపోతే ఎవరికో భయపడో ఆ టైప్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలుచుకుంటే ఏదన్నా చేయగలడని చాలామందికి తెలుసు. ఆయన ఆ రకంగా ఉంటాడు, మంచి పవర్ఫుల్ అన్నది అందరికీ తెలిసిన అంశం కదా. ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఈయన డోంట్ కేర్ అన్నట్టుగా ముందుకు సాగిపోయాడు. ఈరోజు వీళ్ళు ఫుల్ పవర్లో ఉన్నారు, 164 సీట్లలో ఉన్నాడు. ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉంటాడు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటాడు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు. బలమంతా వాళ్ళ దగ్గర ఉంది. బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ మోదీ గారు ఉన్నారు. డైరెక్ట్గా మోదీ గారిని కూడా కలిసి మాట్లాడగలిగే అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. సో ఎంత పవర్ ఈయన బ్యాక్ ఉంటే ఈ టైంలో సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ అధికారి రాజీనామా, రాజ్యాంగబద్ధమైన అంశాలు టీడీపీలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాటలను సీరియస్గా పట్టించుకుని ఈయన రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందా? సో ఒకవేళ రాజీనామా అనే అంశమే వస్తే రఘురామకృష్ణరాజు దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడు రాజీనామా చేస్తారని ఈయనకి ఏదో వేరే పదవి వచ్చినప్పుడు, రాజ్యసభ వచ్చినప్పుడు, లేకపోతే వేరే వచ్చినప్పుడు ఆ రకంగా అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఒక ఆఫీసరు, మాజీ ఆఫీసరు నువ్వు రాజీనామా చెయ్యి అంటే చేసే పరిస్థితి కాదు. సో ఈ మాట మాత్రం సోషల్ మీడియా షేక్ చేస్తుంది, నిజంగా ఆయన రాజీనామా చేసేసినట్లే. కానీ ఈయనకి రివర్స్ అటాక్తో రఘురామకృష్ణరాజు తనదైన స్టైల్లో వీడియోలతోటి ఇచ్చి పడేస్తున్నారు అన్నది సోషల్ మీడియా టాక్.